స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా చదువుకున్నారా? ఎందుకంటే మరి ప్రతి దినము అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు మరి మానవులుగా మనము ఎదుర్కొంటున్నాం, విశ్వాసులుగా మనం ఎదుర్కొంటున్నాం, దేవుని బిడ్డలుగా మనం ఎదుర్కొంటున్నాం. కానీ ఇవన్నిటిని జయించే ఆలోచన, కృప మరి ప్రభు మనకి ఇస్తారు అని మీకు తెలియచేస్తున్నాను. అలాగే మరి దేవునితో సాగిపోదాం అనే మరి ఈ యొక్క ప్రత్యేకమైన పిలుపుతో మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు ప్రతి దినం దేవునితోనే సాగిపోదాం, దేవునితోనే దినాన్ని ప్రారంభిద్దాం, అలాగే దేవునితోనే మన జీవితాన్ని ముగిద్దామని ప్రతి ఒక్కరూ ఒక తీర్మానాన్ని తీసుకోవాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ దినాన్నే మరి ఈ వాగ్దానం ఏంటి? ప్రతి దినము ఆశీర్వాదకరంగా వాగ్దానం ఉండాలి కదా. మరి ఏంటి? దేవుడు మరి వైరం అంటున్నాడు, దేవునితో శత్రుత్వం అంటున్నాడు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఇందులో ఈ వాగ్దానంలో కూడా దేవుని ఆశీర్వాదం ఇమిడి ఉంది. ఎందుకంటే బైబిల్ ఉన్న ప్రతి మాటలో ఆశీర్వాదం ఉంది. ప్రతి వాక్యంలో, ప్రతి అక్షరంలో మరి నీకు రక్షణ ఉంది, క్షేమం ఉంది, సమాధానం ఉంది. అయితే మనము దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే పై వచనాలకు వెళ్తే ఏమంటాడంటే, మనం ప్రార్థించినప్పుడు మరి దురుద్దేశంతో అడుగుతామట. ఎన్ని కలిగి ఉంటామంటే మత్సర పడతామట, పోట్లాడతామట, యుద్ధం చేస్తామట. మరి దేవునికి మనకును మరి యుద్ధాలు, పోరాటాలు మనలో ఉంటున్నాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇవన్నీ కలిగి ఈ మత్సరం మరి ఇంకేమంటాడంటే మత్సరము, పోట్లాడటము, యుద్ధము ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు వ్యభిచారం, జారత్వం, అలాగే మరి దుష్టత్వం ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మరి దేవునితో దూరంగా ఉంటాం. మరి ఇవన్నిటితో స్నేహం చేస్తున్నప్పుడు మరి దేవునికి దూరంగా ఉంటామని దేవుని వాక్యం సెలవు. ఈ లోక స్నేహం అనగా మరి ఈ లోకంలో ఉన్న ప్రజలతో స్నేహం మానేమని కాదు, కానీ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం ఈ మూడు మరి దేవుని రాజ్యాన్ని లేదా దేవుని నీతిని నెరవేర్చి ఇవన్నీ కూడా శరీరాశలు కనుక మరి దీనికంటే ముందు కొన్ని వచనాలు ఉన్నాయి కదండి. మరి ఈబడిన ప్రతి ఈ దుష్టత్వం కావచ్చు, మత్సరం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా మరి లోక స్నేహమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి ఈ వాక్యము మనకు ఆశీర్వాదకరం. ఎలాగంటే మనం ఈ లోకంతో స్నేహం విడిచిపెట్టినప్పుడు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు, ఆచారాలు, మరి దేవునికి వ్యతిరేకమైన ఈ గుణాలు మనం విడిచిపెట్టినప్పుడే మరి లోకంతో స్నేహం విడిచిపెడతాం కనుక లోకంతో స్నేహం విడిచిపెట్టినప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాం. ఇవన్నీ చెడు విషయాలు, చెడు లక్షణాలు మనం విడిచిపెట్టినప్పుడు దేవునికి స్నేహంగా మనం ఉంటాం కనుక దేవునికి శత్రుత్వం అనేది కాకుండా మిత్రత్వం అనే మిత్రుడిగా మనం మారిపోతాం. దేవుడు మనకు స్నేహితుడిగా మారిపోతాడు, దేవుడు మనతో ఉంటాడని మరి ఈ వాగ్దానం యొక్క సారాంశం కనుక ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది, ఎరగాల్సింది ఏంటంటే లోక స్నేహము దేవునితో వైరం, అది దేవునికి శత్రువుగా అయ్యేటట్టు చేస్తుంది కనుక నాలో ఏ చెడు గుణాలున్నా మరి వాటిని విసర్జించి దేవునితో స్నేహం చేద్దాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందామని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగా. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నా ప్రభువా మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ప్రజలు నా ప్రభువా యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రార్థనలు ఎక్కువిస్తున్నాం. వారందరి జీవితంలో ప్రభువా నీ కృపించమని, కనికరించమని, ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని, మీరిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఎవరైనా ఉంటే ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా
ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే నా తండ్రి యూట్యూబ్ ద్వారా వచ్చి షేర్ చేయడం, ఫేస్బుక్ ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు నేను మంచి ఆశీర్వాదాలు, విడుదల నేను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చినట్లు కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడైతే యుద్ధాలు, కరువులు వస్తున్నాయో అక్కడ ప్రభు నెమ్మదిని, శాంతి, సమాధానం, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఇద్దరు నేను ఎంతమంది పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుంటున్నారు వారందరినీ యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని. ఇద్దరం ప్రభు ఎంతమందికి ఉద్యోగాలు లేవో, చేతి పనులు లేవో, ఉద్యోగాలు ఆశీర్వాదం లేవు, అందరికీ కావాల్సిన విలువలు అనుగ్రహించమని, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రభు నేను పాడి పంటలు నా తండ్రి సమస్తంలో మీరే తోడండి. ఇన్ని బిడ్డలు చేయి ఆలోచనలో, ప్రయత్నాల్లో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామములో నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. దానికి ఈ వాగ్దానం మీకోసమే. రిసీవ్ చేసుకోండి, మరలా విని ప్రార్థనలు వినిపించి మరి దేవుని యొక్క దీవెనలు పొందాలని. ఒకవేళ మీరు దీవించబడితే అనేక మందికి వీడియోని షేర్ చేయమని, మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని, అలాగే మీ ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియచేయాలని చెప్తూ దేవుడి మాటలు దీవించును గాక, ఆమేన్.